హలో గైస్, నేను మీ శివకుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా మందికి ఏంటంటే ఇమ్మోర్టల్గా బతకాలని ఒక ఆశ ఉంటుంది. దీనికి సంబంధించి చాలా మూవీసే వచ్చాయి. ఈ ఇమ్మోర్టల్లో మనగా చూసుకున్నట్లయితే మనకి 7 మెంబర్స్ ఇమ్మోర్టల్స్ ఉన్నారు. అదేనండి, సప్త చిరంజీవులు ఉన్నారు. అసలు ఈ సప్త చిరంజీవులు ఎవరు? వాళ్ళు చిరంజీవిగా బ్రతకడానికి అవకాశం ఎలా దక్కింది? ఇప్పుడు కొంతమందికి వరాల రూపంలో దక్కచ్చు, కొంతమందికి శాపం రూపంలో దక్కచ్చు. ఓవరాల్గా 7 మంది సప్త చిరంజీవులు ఉన్నారు. దీనికి సంబంధించి చాలా మంది ఇప్పటికీ ట్రై చేస్తున్నారు. అసలు ఎలా లైఫ్ లాంగ్ బ్రతకాలి, అసలు మనకి చావు అనేది లేకుండా ఎలా ఉండాలని చాలా మంది రాక్షసులు ట్రై చేసినప్పటికీ ఈ 7గురికి మాత్రమే అవకాశం ఎలా దక్కింది? తులసీదాస్ గారిని అడగొచ్చు, ఈ సప్త చిరంజీవులు ఉన్నారా లేదా అంటే ఆయన చెప్తారు. లేదా పృథ్వీరాజ్ చౌహాన్ గారిని అడగొచ్చు, అడవిలో ఆయన కనిపెట్టినటువంటి అశ్వత్థామ గురించి. సో ఈ విధంగా ఇంకా సప్త చిరంజీవులు బ్రతికే ఉన్నారని చెప్పి చాలా సందర్భాల్లో మనకి తెలిసినప్పటికీ అసలు ఇప్పటికీ సప్త చిరంజీవులు ఎవరు, వాళ్ళు ఎలా ఇంకా బ్రతికే ఉన్నారు అనేటటువంటి విషయాల్ని ఈ రోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు ఈ సప్త చిరంజీవుల గురించి ఇంకెప్పుడు కూడా డౌట్ పడాల్సిన అవసరం ఉండదన్నమాట. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఇందులో మొదటిది హనుమాన్. సో రామాయణానికి సంబంధించి రాముడు హీరో అయినప్పటికీ హనుమంతుడు అనేటటువంటి క్యారెక్టర్ చాలా మందికి ఇష్టమైనటువంటి, అంటే చాలా మంది అభిమానించినటువంటి ఒక క్యారెక్టర్ అనే చెప్పొచ్చు. ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయనకున్నటువంటి ధైర్యం, ఆయనకున్నటువంటి బలం ఇంకెవ్వరికి కూడా లేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సో ఈ క్రమంలో రామాయణానికి సంబంధించి హనుమంతుడు సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నారు. ఇందుకు ఒక 2-3 ఉదాహరణలు ఉన్నాయి. ఎందుకు కారణం ఏంటంటే, సో లంకకి తీసుకెళ్ళినటువంటి రావణుడు ఎప్పుడైతే సీతను అపహరించి లంకకి తీసుకెళ్లాడో అక్కడ శోకంలో ఉన్నటువంటి సీతమ్మ తల్లిని సంతోషపరిచినటువంటి విషయం ఏంటంటే హనుమంతుడు తీసుకొచ్చినటువంటి ఆ అంగుళికం. సో ఆ ఉంగరం ఏదైతే ఉందో, సో దాన్ని చూసినటువంటి సీత వెంటనే హ్యాపీగా ఫీల్ అయ్యారు, అంటే చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఈ క్రమంలో ఆవిడ నన్ను ఎలాగైతే సంతోషంగా ఉంచావో, సో ఈ విధంగానే అందరినీ సంతోషపరచు అని చెప్పి సీతాదేవి ఇలానే కలకాలం ఉండు, బ్రహ్మాండం ఏదైతే ఉందో, ఈ విశ్వం ఏదైతే ఉందో, సో ఇది అంతం అయ్యేంత వరకు కూడా నువ్వు ఇలానే జీవించి ఉంటావని వరం ఇస్తుంది. ఇక సెకండ్ థియరీ పరంగా చూసుకున్నట్లయితే చిన్నప్పుగా ఉన్నటువంటి హనుమంతుడికి ఆకాశంలో ఉన్నటువంటి సూర్యుని చూసి మామిడి పండుగ భావించేసి సూర్యుడిని తినడానికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడు, వజ్రాయుధంతో మొత్తం మీద హనుమంతుడిని మీద దాడి చేస్తాడు. సో ఈ క్రమంలో హనుమంతుడు స్పృహ తప్పి పడిపోయిన తర్వాత తన తండ్రి అయినటువంటి వాయుదేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఆగ్రహించి, సో వచ్చినటువంటి ఏదైతే జనాలు ఎవరైతే ఉన్నారో, తన బిడ్డ మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళెవరికి కూడాను ఆక్సిజన్ అంటే గాలి రాకుండా ఆపేస్తాడు. సో ఈ క్రమంలో దేవతలందరూ వచ్చి బతిమలాడుకుంటే మొత్తం మీద వాయుదేవుడు వాయువుని రిలీజ్ చేస్తాడనమాట. ఈ క్రమంలో ఆ దేవతలందరూ ఇచ్చినటువంటి ఒక వరం ఏంటంటే హనుమంతుడికి ఇమ్మోర్టల్ గా, అంటే చిరంజీవిగా బ్రతకమని చెప్పి ఒక వరాన్ని అయితే ఇస్తారు. ఇక థర్డ్ వన్, హనుమంతుడికి రామాయణం అనే కాదు మహాభారతానికి సంబంధించి కూడా ఆయన క్యారెక్టర్ అనేది ఉంటుంది. ఒకానొక సందర్భంలో భీముడికి చూపిస్తారనమాట దారి. సో భీముడు ఒక అహంతో పోతున్న టైంలో సో ఆయనకి దారి చూపించి మంచి మార్గంలో పంపిస్తాడు. ఈ క్రమంలో హనుమంతుడికి సంబంధించి శ్రీకృష్ణుడు కూడా వరం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో నువ్వు సప్త చిరంజీవుడిగా ఉండిపో, సో నా అవతారం ఏదైతే ఉందో, సో నా అవతారం కల్కి అవతారం ఏదైతే ఉందో, సో అవతారం వచ్చిన టైంలో ఈ విధంగానే సపోర్టింగ్ గా నాకు నిలబడు అని చెప్పి ఇచ్చినటువంటి ఒక వరం కారణంగానే శ్రీ హనుమాన్ గారు ఇంకా సప్త చిరంజీవులుగా, అంటే ఇప్పటికీ చిరంజీవిగా బ్రతికే ఉన్నారని నమ్ముతారు. ఇక రెండవ వారు వచ్చేసరికి పరశురాముడు. పరశురాముడు విష్ణు అవతారాల్లో 6వ అవతారం. రేణుకాదేవి అండ్ అలానే జమదగ్ని యొక్క కుమారుడైనటువంటి పరశురాముడు చాలా కోపంగా ఉండేటటువంటి వాడు. కార్త్యవీర్యార్జునుడు అనేటటువంటి 1000 చేతులు కలిగినటువంటి ఒక క్షత్రియ మహారాజు తన తండ్రి అయినటువంటి జమదగ్నిని తల నరికేయడం వల్ల కోపోద్రిక్తుడైనటువంటి పరశురాముడు సో భూమి చుట్టూ కూడాను 21 సార్లు తిరిగి క్షత్రియుడు అనేటటువంటి వాడు భూమి మీద ఉండకూడదని చేసినటువంటి అవతారమే ఈ పరశురాముడి అవతారం. అండ్ అలానే ఈ పరశురాముడు ఒక మంచి గురువు, అంటే విద్య నేర్పినటువంటి గురువు. భీష్ముడికి కావచ్చు, ద్రోణాచార్యుడికి కావచ్చు, కర్ణుడికి కావచ్చు, సో వీళ్ళందరికీ విద్య నేర్పినటువంటి ఒక గొప్ప గురువు. సో పరశురాముడు ఇచ్చినటువంటి ఆ విద్యల వల్లనే వాళ్ళు అంత గొప్పగా గురువులు అవ్వగలిగారనమాట. సో ఆ విధంగానే కల్కి కూడా ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి ఇప్పటికీ ఆయన ఇమ్మోర్టల్ గా ఉన్నారు, అంటే ఇప్పటికీ కూడా ఆయన బ్రతికే ఉన్నారని చెప్పి మన పురాణాలు చెబుతున్నాయి. ఇక థర్డ్ వన్ అశ్వత్థామ. అశ్వత్థామకి మహాభారతంలో ఒక మంచి పేరే ఉంది. సో గురువులు, కౌరవులు పాండవులకు గురువైనటువంటి ద్రోణాచార్యుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత కొడుకే అనమాట ఈ అశ్వత్థామ. సో ఈ అశ్వత్థామకు కూడా తెలియనటువంటి విద్య లేదు. కాకపోతే ఈయన మహాభారతంలో కౌరవుల తరపున యుద్ధం చేశాడు, అంటే అధర్మం వైపు నుంచి యుద్ధం చేశాడు. ఈ క్రమంలో ఏంటంటే మొత్తం మీద విజయం సాధించినటువంటి పాండవులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు ఆనందంలో ఉన్నారని తెలుసుకున్నటువంటి ఈ అశ్వత్థాముడు సో పాండవుల్ని చంపాలని ఆలోచిస్తాడు. ఈ క్రమంలో శ్రీకృష్ణుడు ఏంటంటే తన మాయతో ఆ పాండవులందరినీ గంగా తీరంలోకి తీసుకెళ్లిన తర్వాత శిబిరంలో ఉన్నటువంటి ఉప పాండవుల్ని పాండవులుగా భావించినటువంటి అశ్వత్థామ వాళ్ళందరినీ కిరాతకంగా చంపేస్తాడు. అండ్ దాని తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటాడు. బ్రహ్మాస్త్రం గురించి అశ్వత్థామకి తెలియడంతో సో ఇద్దరు కూడాను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలనుకుంటారు. ఒకవేళ ఈ 2 బ్రహ్మాస్త్రాలు కానీ గుద్దుకుంటే బ్రహ్మాండం అనేది బద్దలైపోతుందని తెలుసుకున్నటువంటి వేదవ్యాసుడు బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకోమంటాడు.
వెనక్కి తీసుకోవడం అర్జునుడికి తెలుసు కానీ అశ్వత్థాముడికి తెలియదు. అందువల్ల ఈ బ్రహ్మాస్త్రాన్ని ఏం చేస్తాడంటే అర్జునుడి యొక్క కోడలైనటువంటి ఉత్తర గర్భంగా ఉన్నటువంటి ఆ గర్భంలోకి ఈ బ్రహ్మాస్త్రాన్ని వదిలేస్తాడు. ఈ క్రమంలో గర్భంలో ఉన్నటువంటి పాండవుల యొక్క వారసుడు ఎవరైతే ఉన్నాడో సో అతను చనిపోతాడనమాట. సో ఇలా చనిపోయినటువంటి ఆ మృత శిశువుకి మొత్తం మీద శ్రీకృష్ణుడు ప్రాణం పోసి పరీక్షిత్తు అనేటటువంటి పేరు పెడతాడు. కాకపోతే అశ్వత్థామ చేసినటువంటి ఈ పని ఏదైతే ఉందో దీనికి బాగా కోపం తెచ్చుకున్నటువంటి శ్రీకృష్ణుడు శపిస్తాడనమాట. సో లైఫ్ లాంగ్ ఇలానే ఒంటి నిండా గాయాలతో కుష్టు రోగంతో వృద్ధుడిగా ఈ విధంగానే ఈ భూమి అంతమయ్యేంత వరకు బ్రతుకు అని చెప్పి శపిస్తాడు. సో ఎప్పుడు శాప విమోచన కలుగుతుందంటే నా యొక్క అవతారమైనటువంటి కల్కి అవతారం వచ్చిన తర్వాత అక్కడ నాకు సహాయం చేస్తే ఈ శాప విమోచన కలుగుతుందని చెప్పి శ్రీకృష్ణుడు శపిస్తాడు. సో అందువలనే ఇప్పటికీ అశ్వత్థామ బ్రతికే ఉన్నాడు అంటారు. సో పృథ్వీరాజు చౌహాన్ రాసినటువంటి రాసులో మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే 1192లో మహమ్మద్ ఘోరీతో యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో అక్కడే ఉన్నటువంటి అడవిలోకి వెళ్ళినటువంటి పృథ్వీరాజ్ చౌహాన్కి లోపల ఒక వృద్ధుడు కనిపించాడు. ఒంటి నిండా గాయాలతో కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఆ వృద్ధుని చూసినటువంటి పృథ్వీరాజు చౌహాన్ అక్కడ ఉన్నటువంటి మూలికలతో అతనికి వైద్యం చేశాడు. వారం రోజుల పాటు వైద్యం చేసినప్పటికీ కూడా అతని గాయాలు నయం అవ్వలేదు. అందులోనూ తలకున్నటువంటి గాయం అస్సలు ఎక్కడా కూడా రక్తం కారుతూనే ఉంది, ఎక్కడ కూడా గాయం మాయం అవ్వలేదు. సో ఈ క్రమంలో పృథ్వీరాజ్ చౌహాన్ అడిగినటువంటి ఒక విషయం, నువ్వు అశ్వత్థామ అని అడిగినప్పుడు అవును అని చెప్పి వెంటనే మాయమైపోయారంట. సో ఇప్పటికీ ఆ మాట అనేది పృథ్వీరాజ్ చౌహాన్ రాసినటువంటి రాసులో చాలా నిక్షిప్తంగా ఉంది. ఇందులో 4th వన్ 4వ వ్యక్తి విభీషణుడు. సో రావణుడికి తమ్ముడైనటువంటి విభీషణుడు సీతని తీసుకొచ్చినటువంటి రావణుని చూసి ఇది తప్పు అని చెప్తాడు. దీనికి కోపద్రిక్తుడైనటువంటి రావణాసురుడు విభీషణుని అవమానిస్తాడు. ఈ అవమానం తట్టుకోలేనటువంటి విభీషణుడు ఏం చేస్తాడంటే రాముడి చెంతకు వెళ్ళి అక్కడ శరణు కోరుతాడు. సో రావణుడికి ఉన్నటువంటి మైనస్లు ఏవైతే ఉన్నాయో, రావణుడు చేసినటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రాముడి దగ్గర చెప్పి మొత్తం మీద రావణుడు చనిపోయిన తర్వాత శ్రీరాముడి చేతుల మీదుగా లంకకి రాజవుతాడు విభీషణుడు. సో కొంతకాలం తర్వాత రాముడు కూడా తన తనువు చాలించే సమయంలో విభీషణుడు కూడా నేను నా తనువును చాలిస్తానని అడిగినప్పుడు నువ్వు ఒక మంచి ధర్మంగా ఉన్నావు, సో ధర్మంగా బ్రతుకు, ధర్మంగా జనాల్ని పాలించు, అండ్ ఇలానే నా యొక్క చివరి అవతారం ఏదైతే ఉందో, కల్కి అవతారం ఏదైతే ఉందో ఆ కల్కి అవతారంలో నేను పుట్టినప్పుడు ఇప్పుడు ఎలాగైతే నాకు సహాయం చేశావో, ఎలాగైతే నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చావో అలానే అవతారాన్ని కూడా సపోర్ట్ చేసి అక్కడ కలిని అంతం చేయడానికి కూడా నాకు సపోర్ట్ చేయని చెప్పి వరం ఇస్తాడు. సో అందువలనే విభీషణుడు కూడా ఇప్పటికీ బ్రతికే ఉన్నాడని చెప్పి సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఆయన చూపిస్తారు. ఇక 5వ చిరంజీవి వేదవ్యాసుడు. వేదవ్యాసుడికి ఆ పేరు రావడానికి గల కారణం ఈయన వేదాల్ని విభజించడం వల్ల. సో వేదాలన్నింటినీ చాలా స్పష్టంగా తెలిసినటువంటి వ్యక్తి ఈయన, అన్నిట్లోనూ ఉంటాడు. అండ్ మహావిష్ణు యొక్క అంశతో పుట్టడం వల్ల ఈయనకున్నటువంటి నాలెడ్జ్, విజ్డమ్తో ఈయన సప్త చిరంజీవుల్లో ఒకరిగా ఉన్నారనమాట. ఈయన పరాశర సత్యవ్రతుల యొక్క కుమారుడు. అండ్ ఈయన వరంతోనే మహాభారతంలో చాలా విషయాలు జరిగాయి. అండ్ ఈయన ఇచ్చిన వరంతోనే అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, అండ్ అలానే పరిశ్రమకు విదురుడు జన్మిస్తాడనమాట. అండ్ ఈయన యొక్క పూర్తి అంటే ఈయన యొక్క అసలు పేరు ఏంటంటే కృష్ణ ద్వైపాయనుడు అనమాట. సో దాని తర్వాత ఈయన వేదాలను విభజించడం వల్ల ఈయనకి వేదవ్యాసుడు అనేటటువంటి పేరు వచ్చింది. సో ఈయనకు విష్ణువు యొక్క ఒక అంశం నుంచి వచ్చారు కాబట్టి ఈయన కూడాను విజ్డమ్ అండ్ నాలెడ్జ్ తో ఇలానే ఈ బ్రహ్మాండం అంతమయ్యేంత వరకు చిరంజీవులలో ఒకరిగా ఉండమని చెప్పి ఒక వరాన్ని పొందుతారు. సో ఆ విధంగానే సప్త చిరంజీవుల్లో వేదవ్యాసులు ఒకరు. ఇక 6వ వాడు బలి చక్రవర్తి. బలి చక్రవర్తి ఒక అసురుడు అయినప్పటికీ కూడా చాలా మంచి రాజు అనమాట. సో దేవతల్ని అసురుల్ని కలిసి పరిపాలించినటువంటి ఒక గొప్ప రాజు. అందులోని ఈయన విష్ణువుకి మహాభక్తుడు. కానీ దేవతలందరికీ ఏంటంటే ఒక అసురుడు తమల్ని పరిపాలించడం వాళ్ళకి నచ్చకపోవటం వల్ల విష్ణు దగ్గరికి వెళ్ళి బలి చక్రవర్తిని చంపేయమంటారు. బట్ బలి చక్రవర్తి విష్ణువుకి మహాభక్తుడు కావటం వలన మహావిష్ణువు అతన్ని చంపడానికి ఇష్టపడడు. కానీ వామన రూపంలో వెళ్ళినటువంటి ఆయన బలి చక్రవర్తి అప్పటికి అశ్వమేధ యాగం చేసి చాలా మందికి వరాలు ఇస్తూ ఉంటాడంటే ఎవరికి ఏది కావాలో తీసుకోమంటుంటాడు. సో అలా వెళ్ళినప్పుడు వామనుడి దగ్గర కూడా నీకేం కావాలని కోరినప్పుడు 3 అడుగులు కావాలని అడిగినటువంటి వామనుడిని చూసి 3 అడుగులే కదా తీసుకో అంటాడు. సో అప్పుడు ఆ వామనుడు త్రివిక్రమ రూపానికి చేరుకొని సో ఆకాశానికి సంబంధించి 1 అడుగు, భూమి మీద 1 అడుగు వేసి ఇక 3వ అడుగు ఎక్కడ తీసుకోమంటావంటే వచ్చినటువంటి వ్యక్తి మహావిష్ణువు అని తెలుసుకున్నటువంటి బలి చక్రవర్తి నా తల మీద మోపండి అని చెప్తారు. సో అలా వామనుడి యొక్క పాదం పడినటువంటి ఆ బలి చక్రవర్తి పాతాళ లోకానికి వెళ్ళిపోతాడు. పాతాళ లోకానికి వెళ్ళిన తర్వాత వామనుడు అయితే అతని దగ్గరకు వచ్చి అంటే బలి చక్రవర్తి దగ్గరకు వచ్చి నీకున్నటువంటి భక్తికి, నీకున్నటువంటి ఈ ధర్మానికి నేను మెచ్చాను, సో నీవు ఇలానే చిరంజీవిగా బ్రతికిపో, నువ్వు ఇలానే పాలన సాగించు అని చెప్పి వరం ఇస్తారనమాట వామనుడు. సో అందువలనే సప్త చిరంజీవుల్లో బలి చక్రవర్తి కూడా ఒకరు. ఇక సప్త చిరంజీవుల్లో 7వ వాడు కృపాచార్యుడు. కృపాచార్యుడికి చాలా శక్తివంతులు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే కౌరవులు, పాండవుల యొక్క ఆది గురువు అని కూడా చెప్పవచ్చు. సో ఈయనకున్నటువంటి అతీతమైనటువంటి ఈ శక్తుల వల్లనే ఈయన కౌరవుల తరపున యుద్ధం చేశాడు. సో ఈయనకున్నటువంటి ఒక ట్విన్ సిస్టర్, ఒక కవల సోదరైనటువంటి కృపినే ద్రోణాచార్యుడు పెళ్లి
పెళ్లి చేసుకుంటాడు. సో వాళ్ళిద్దరికి కలిగినటువంటి సంతానమే అశ్వత్థాముడు అనమాట. ఈ కృపాచార్యుడు ఈ మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో కౌరవుల తరపున యుద్ధం చేసినప్పటికీ కౌరవుల తరపున యుద్ధం చేసిన వాళ్ళలో మిగిలిన ముగ్గురులో ఈయన కూడా ఒకరనమాట. సో ఈయన ఆచరించినటువంటి ధర్మాన్ని చూసినటువంటి శ్రీకృష్ణుడు ఈయనకి చిరంజీవిగా ఉండిపోమని ఒక ఇమ్మోర్టల్ పవర్ అయితే ఇస్తాడనమాట. సో ఆ విధంగా కృపాచార్యుడు కూడా సప్త చిరంజీవుల్లో ఒకరయ్యారు. సో ఈ విధంగా సప్త చిరంజీవులు కొందరు శాపం ద్వారాను మరికొందరు వరాల ద్వారాను సప్త చిరంజీవులుగా ఉన్నారు. ఇప్పటికీ వీళ్ళకి సంబంధించి చాలా మంది కూడా కొన్ని దగ్గరలో మేము చూసామని చాలా వీడియోలో చెప్తున్నప్పటికీ వీరు అందరూ కూడా కల్కి అవతారం కోసమే ఎదురు చూస్తున్నట్లయితే మనకి పురాణాల ద్వారా అర్థమవుతుంది. సో మీకు ఇప్పటికీ సప్త చిరంజీవులు ఎవరన్న క్లారిటీ వచ్చింది కదా. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.